అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సీనియర్ సిటిజన్ కార్డు. వీటి గురించి ఒకసారి వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. సీనియర్ సిటిజన్ కార్డు 60 సంవత్సరాలు పైన కలిగిన వారికి ఈ కార్డు అనేది తీసుకోవచ్చు. ఓకేనా? అంతేకాదండి, ఈ సీనియర్ సిటిజన్ కార్డు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకేనా? అయితే దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను ఒక్కసారి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా కానివ్వండి 60 సంవత్సరాల పైన కలిగిన వారికి ఈ సీనియర్ సిటిజన్ కార్డు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అయితే దీని గురించి ఒక్కసారి వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్లీజ్ రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చింది కనుక కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అది అన్ని రాష్ట్రాలలో ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లోనే కానీ కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చాను కనుక 60 సంవత్సరాలు పైబడి కలిగి ఉండాలి. 60 సంవత్సరాల పైబడి అంటే కనుక పింఛన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్క వారు తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మాకు పింఛన్ వచ్చింది తీసుకోవచ్చునో లేదా అని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. పింఛన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు దీన్ని సీనియర్ సిటిజన్ కార్డు అనేది లబ్ధి పొందొచ్చు. పింఛన్ రాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అంటే కనుక 4000 పింఛన్ వస్తుంది. 4000 పింఛన్ వచ్చింటే కనుక ఈ సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసుకోవడానికి కేవలం 40 రూపాయలు మాత్రమే. 40 రూపాయలు మాత్రమే. 4000 పింఛన్ వస్తుంటే కనుక 40,000 ఖర్చు పెట్టలేరా? 40 రూపాయలు ఖర్చు పెట్టలేరా? అంతే కదా? అంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకేనా? అయితే ఫస్ట్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇంకా అనేది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఒకసారి మన వీడియోలో మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి సెల్ నెంబర్. ఒకవేళ సెల్ నెంబర్ లింక్ కాకపోయినా ఏం పర్వాలేదు. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి ఒక ఫోటో, ఇంకోటి వచ్చేసి బ్లడ్ గ్రూప్ ఉండాలి. 2 వచ్చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ. అంటే కొద్దిమంది ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటారు, కొన్ని సంక్షేమ పథకాల కోసం కానీ ఇటువంటి ఏమైనా లబ్ధి పొందడానికి ఆధార్ కార్డు మార్చుకుంటారు. కంపల్సరీ ఆధార్ అప్డేట్ హిస్టరీ కంపల్సరీ పెట్టాలి. ఒకవేళ మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎక్కడ దొరుకుతా అంటే కనుక మీ సచివాలయానికి వెళ్తే కనుక మీరు అక్కడనే తీసుకోవచ్చు. ఓకేనా? అయితే దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలంటే కనుక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చాను కనుక గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు కదా, కంప్యూటర్ ఆపరేటర్, అక్కడికి వెళ్ళి ఏపీ సేవా పోస్టల్లో అప్లై చేయడం జరుగుతుంది. అక్కడనే మీరు ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకేనా? ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. సచివాలయంలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వెళ్ళలేము అనేటువంటి పరిస్థితులు ఉంటే కనుక మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానివ్వండి వాళ్ళ మీ డీటెయిల్స్ అని ఇచ్చి పంపించారంటే కనుక సీనియర్ సిటిజన్ కార్డు అనేది తీసుకోవచ్చు. ఇందులో ఇంకోటి, ఈ సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసేటప్పుడు మీకు 60 సంవత్సరాలు పైబడి కలిగి ఉన్నారు కాబట్టి మీకు అథెంటికేషన్గా మీ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు, సెల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. అంటే ఏదన్నా ఎక్కడన్నా ప్రమాదాలు జరిగితే కనుక ఏదన్నా అత్యవసరం అయితే కనుక తెలియజేయడానికి ఆ వ్యక్తి యొక్క సెల్ నెంబరు, పేరు, ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా? ఇవి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. అయితే దీనివల్ల మనకు ఏంటి ఉపయోగాలు అంటే కనుక చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ట్రైన్ కావచ్చు, ఒక బస్సులో కావచ్చు, ప్రయాణం చేసేటప్పుడు రాయితీ ఉంటుంది. మీకు 60 సంవత్సరాల పైన ఉన్న వారికి, మగవారికి అయితే కనుక 40% రాయితీ ఉంటుంది. అలాగనే 58 సంవత్సరాలు పైన ఉన్న వారికి వచ్చేసి 40% రాయితీ ఉంటుంది. ఓకేనా? ఇంకా 80% పైన ఉంటారు కదా, 80 సంవత్సరాల పైన కలిగిన వారికి వచ్చేసి ఆ మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, వారికి వచ్చేసి 50% రాయితీ ఉంటుంది. చాలా బెనిఫిట్ కదా. ఇవే కాదు, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకున్నప్పుడు అక్కడ అయ్యే ఖర్చు కూడా కొంచెం రాయితీ ఉంటుంది, అంటే సబ్సిడీ ఉంటుంది. మీరు మందులు తీసుకోవాలి, మందులు రాయితీ ఉంటుంది. ఏదన్నా మీకు ప్రతి నెల ఏదైనా చేయించుకోవాలన్నా కూడా అందులో మీకు కొంచెం రాయితీ ఉంటుంది. ఓకేనా? అయితే మీరు ఏదైనా క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా సీనియర్ సిటిజన్ కార్డు చూపించాలంటే డైరెక్ట్ వెళ్ళి చూపించుకోవచ్చు. ఓకేనా? మీకు ఒక సపరేట్ క్యూ ఉంటుంది, ఆ క్యూలో వెళ్ళి చూపించుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి వచ్చేసి, మీరు బ్యాంకుకి వెళ్తారు. బ్యాంకుకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏదైనా వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గించడం కానివ్వండి, లేకుంటే కనుక మీకు ఏదైనా సేవింగ్ అకౌంట్ ఉంటే కనుక అక్కడ ఏదైనా మీకు అధిక వడ్డీ ఇవ్వడం, అట్లా ఏదైనా బెనిఫిట్ అయితే ఉంటాయి బ్యాంకులో కూడా. ఓకేనా? హాస్పిటల్లో మనకు ఇప్పుడు
అది కాకుండా మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పింఛన్లు కానివ్వండి, ఓకేనా, మీకు పింఛన్లు కానివ్వండి, ఇప్పుడు ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పింఛన్ స్కీమ్స్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైనా సంక్షేమ పథకాలు కానివ్వండి, కొంచెం మీకు సబ్సిడీ అనేది తీసుకోవచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్లా ఇవే కాకుండా చాలా వరకు మీరు ఏదైనా కానివ్వండి, ఇట్లా గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవస్థలో చాలా వరకు రాయితీ పొందవచ్చు. చాలా వరకు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటివన్నీ మీరు లబ్ధి పొందడానికి ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. కేవలం ఎంత? 40 రూపాయలు మాత్రమే. 4000 పింఛన్ వచ్చండి అనగా 40 రూపాయలు ఖర్చు పెట్టలేరా? ఏదో ఒక సందర్భాలలో మీకు ఉపయోగపడుతుంది కార్డు ఇది. మీకు సినిమా హాల్కి వెళ్ళినా, మ్యూజియంలకు, ఇప్పుడు ఏదైనా ఒక పార్కుకి వెళ్ళినా, ఓకేనా, ఎక్కడైనా ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఆ ఎంట్రీ ఫీజులో కూడా మీకు రాయితీ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు వెళ్ళలేమని అనే పరిస్థితి ఉంటేనే కదా వెళ్ళి మేము అప్లై చేసుకోవాలంటే కనుక మీ కుటుంబ సభ్యులలో ఎవరికి ఇచ్చినా కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఖచ్చితంగా మీరే వెళ్ళాలి, మీరే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులు ఎవరికి ఇచ్చినా కూడా ఓటీపీ ద్వారా చేయించుకోవచ్చు. లేదంటే వెళ్తారంటే కనుక బయోమెట్రిక్ ద్వారా తీసుకోవచ్చు. మీరు అప్లై చేసిన తర్వాత మీకు ప్రజెంట్ ఇప్పుడు ఒక 4 పేపర్లు ప్రింట్ అందించడం జరుగుతుంది. తర్వాత మీకు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీ ఇంటికి సచివాలయం ద్వారా కావచ్చు, పోస్ట్ ద్వారా కావచ్చు, ఇంటికి రావడం జరుగుతుంది. ఓకేనా, కార్డు మన ఏటీఎం కార్డు టైప్లో ఉంటుంది. మీ ఫోటో ఉంటుంది, మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, మీకు డౌట్ ఉంటే కార్డు వచ్చిన తర్వాత ఎక్కడే కానివ్వండి, ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ఏమైనా ఉపయోగం ఉందని చెప్పేసి మీరు ఏదైనా సర్వీస్ లబ్ధి పొందేటప్పుడు అడిగితే కనుక అక్కడ ఉంటే కనుక బెనిఫిట్ లబ్ధి పొందవచ్చు. ఓకేనా, ఒక్క దాంట్లో లబ్ధి పొందిన కార్డు అనేది మీకు 40 రూపాయలు ఎక్కడైనా డిస్కౌంట్ అవుతుంది. అవునా కదా? కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది తీసుకోవచ్చు. ఇది ఈ కార్డు గురించి మనం అప్డేట్ అండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.